హలో సార్, నమస్తే. నమస్తే మా. సార్, నిద్రలేమి సమస్య చేద్దాం సార్. ఈరోజు టాపిక్ దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే మా. ఎక్కువగా చూస్తున్న ప్రాబ్లం ఈ నైట్ షిఫ్ట్ వాళ్ళు కాదు, డే షిఫ్ట్ ఎవరని కాదు, ఇంకా అందరు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో దీనికి కూడా ఏజ్ అనేది ఏం లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు ప్రతి ఒక్కరు. సో ఒక 4-5 గంటలు పడుకుంటే చాలా అనుకుంటున్నారు. అంటే ప్రాపర్గా ఇప్పుడు డాక్టర్లు 7 గంటలు 8 గంటలు పండుకోండి అని చెప్తున్నారు, కానీ పడుకోవడం లేదు. సో అదొకటే కరువైంది అందరికి. సో ఏంటంటారు, రీజన్ ఏంటంటారు? అలాగే మంచి హోమ్ రెమెడీ ఏదైనా ఉంటే చెప్పండి సార్. ఇప్పుడు ఏ విధంగా అయితే నీళ్లు కొనుక్కునేటువంటి దురదృష్టం వచ్చిందమ్మా, గాలి కొనుక్కునేటువంటి దురదృష్టం వచ్చిందో, నిద్రను కూడా కొనేటువంటి దురదృష్టం వచ్చేసింది. నిజంగా చెప్పాను. నిద్ర కూడా మాత్రలతో డబ్బులు పెట్టి కొనుక్కొని నిద్రను కలగజేసేటువంటి దురదృష్టకరమైన పరిణామాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయమ్మా. దీనికి 1,00,000 కారణాలు, రకరకాల కారణాలు, ఒక కారణం కాదు. సో ఈ అనేక రకాలైన కారణాలు నిద్రనే వస్తుంది. సో ఎప్పుడైతే సఫిషియెంట్గా తగినంత క్వాలిటీ ఆఫ్ నిద్ర మనకు ఉండదో, దాని ప్రభావము మరుసటి రోజు ఉంటుంది, కంపల్సరీగా ఉంటుందమ్మా. సో ఎక్కువ రోజులు ఈ ప్రాబ్లం ఉండడం వల్ల దైనందిన జీవితంలో మనం చేసేటువంటి ప్రతి పనికి ఈ యొక్క ప్రభావం ప్రతి పని మీద పడుతుంటుందమ్మా. ఒక రోజు ఫుడ్ లేకుండా ఉండొచ్చు, కానీ నిద్ర లేకుండా ఉండలేరమ్మా. అది దేహధర్మం. కాబట్టి అలాంటిది ఈ రోజుల్లో మరి నిద్ర వస్తున్నా కొంతమంది దురదృష్టం అని చెప్పుకోవచ్చమ్మా. నిద్ర వస్తున్నా వాళ్ళు కంట్రోల్ చేసుకొని నిద్రలేమికి అలవాటు పడిపోతారమ్మా. ఫోన్లు చూస్తూ, ఎగ్జాక్ట్లీ, ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, చాటింగ్స్, ఆ ధ్యాస ఉండదమ్మా. రాత్రి 10 కావచ్చు, 11, 12, 1 గంట, 2, 3 వాటినా తెలుసమ్మా. ఎప్పుడు పడుకుంటారో తెలియదు, మళ్ళీ ఎప్పుడు లేస్తారో తెలియదు. సో దీనివల్ల ఏమంటే సర్కారియన్ రిథిమ్ అని చెప్పేసి ఉంటుందమ్మా. అది అస్తవ్యస్తం కావడం వల్ల వాళ్ళు తర్వాత మళ్ళీ నిద్రపోయడానికి ప్రయత్నం చేసి నిద్ర రాదమ్మా. సో దానివల్ల తల నుంచి కాళ్ళ వరకు అన్ని సిస్టమ్స్ డిస్టర్బ్ అయిపోతాయి. సో ఎప్పుడైతే బయాలజికల్ క్లాక్ దెబ్బతింటుందో దానివల్ల అనేక రకాలైన సమస్యలు వస్తాయమ్మా. శారీరకమైనటువంటి సమస్యలు రావచ్చు, అట్లే మానసికమైన సమస్యలు రావచ్చు, ఒబెసిటీ రావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావచ్చు, తర్వాత ఎగ్జాక్ట్లీ అమ్మా, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ వస్తాయి, తర్వాత ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్రెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే పార్కిన్సన్స్ ప్రాబ్లం కానీ, డిమెన్షియా కానీ, ఈ పెరాలసిస్ ప్రాబ్లం కానీ ఇట్లా రావచ్చు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు రావచ్చు. అన్ని దానిలకు పునాది ఇదేమ్మా. సో కాబట్టి అంటే మానసిక సమస్యలు వస్తుంటాయి దీనివల్ల. సో అన్ని వాటికి పునాది కాబట్టి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఖచ్చితంగా ఫాలో కావాలమ్మా. అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్, ఇప్పుడైతే క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఖచ్చితంగా ఫాలో అవుతారో అప్పుడు సమస్యలు, జబ్బులు రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి జబ్బులు త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు అవకాశం ఏర్పడుతుందమ్మా. సో ఈ పద్ధతిలో ఆ యొక్క నిద్రను మేనేజ్ చేసుకోవడం మంచిదమ్మా. అవును. అయితే జనరల్గా ఏదైనా హోమ్ రెమెడీ చెప్పండి సార్. ఇప్పుడు చాలా మందికి నిద్ర పట్టకి ఇచ్చైపోతూ ఉంటారు కదా. సో కొన్ని రోజులు ఇది వాడుకుంటే సెట్ అవుతుంది అన్నట్టు ఏదైనా హోమ్ రెమెడీ ఉంటుంది? ఓకే చెప్తానమ్మా. ఇప్పుడు యాక్చువల్గా టీ తాగుతారమ్మా. రాత్రిపూట టీ ఎందుకు తాగుతారమ్మా? రాత్రి ఏదైనా పని మీద ఉన్నప్పుడు ఓ పుస్తకం చదవడము, లేకపోతే ఎవరితో మాట్లాడాలనో, లేకపోతే ఇంకొక ఏదైనా బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు టీ తాగుతుంటారమ్మా. మీకు తెలుసు. అవును. సో నిద్ర పట్టకుండా ఉండేది టీ తాగుతారు. టీ తాగితే నిద్ర రాదనమ్మా. అందరికి తెలిసిన విషయాలు ఇవన్నీ. సో టీ తాగుతారు, నిద్ర పట్టదని. కానీ నిద్ర పట్టేందుకు నేను టీ చెప్తానమ్మా. సో నిద్ర రాకుండా ఉండేందుకే మనం వాడే టీలు అన్ని ఇప్పుడు మంచి నిద్ర పట్టేందుకు మంచి టీ తయారు చేసుకుని వాడుకుంటే నిద్ర వస్తుందమ్మా. ఎలాగంటే దీనికి కావాల్సినటువంటి ఐటమ్స్ రెండేమ్మా. బనానా, దాల్చిన చెక్క, సినిమం. జస్ట్ ఈ 2 మన దగ్గర ఉంటే మంచిగా నిద్ర వచ్చేదానికి మంచి టీ తయారు చేసుకోవచ్చమ్మా. మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది, బాగుంటుందమ్మా. ఇది ఎలాగంటే రాత్రి నిద్రపోయేదానికి 1 గంట ముందు ప్రిపేర్ చేసుకోవాలి. ఏ రోజు ఆ రోజు తయారు చేసుకోవాలమ్మా. అయితే తయారు చేసుకునే విధానం గుర్తెరిగేసి వాటిపైన అవగాహన కలిగి ఉండి తయారు చేసుకోవాలమ్మా. అందుకే నేను క్లియర్గా చెప్తాను చూడమ్మా ఎలా తయారు చేసుకోవాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 ml నీళ్లు ఒక పాత్రలో తీసుకోవాలి. 200 ml నీళ్లు ఒక పాత్రలో తీసుకొని మాగినటువంటి బనానా, అరటిపండును ముందు భాగము చివరి భాగం కట్ చేసేయాలి. చేసేసి యాజ్ యూజువల్ అరటిపండును మధ్య కోసేయాలమ్మా. అంటే దాని యొక్క తొక్క తీయకూడదు అన్నమాట. అలాగే మధ్య కట్ చేసేసి పీసెస్ అందులో వేసేయాలి. తొక్కతో కలిపి వేసేయాలమ్మా. అందులో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి, అందుకే స్పెసిఫిక్గా చెప్తాను నేను. సో ఆ విధంగా అందులో వేసేసి కొద్దిసేపు ఒక సన్న ఫ్లేమ్ మీద సిమ్లో ఒక 5 minutes 10 minutes మరిగించాలమ్మా. మరిగిచ్చేసి రౌండ్ అబౌట్ 100 ml or 150 ml లోపు వాటర్ తయారయ్యేట్లు
మరుగుతుంది అనమాట అదంతా. అప్పుడు బనానాలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, బనానాలో తొక్కలు ఉన్నటువంటి ఔషధ గుణాలను ఇందులోకి వచ్చేస్తాయి. ఆ విధంగా మరిగిన తర్వాత వాటిని దించేసేయాలమ్మా. దించేసేసి ఫిల్టర్ చేసేయాలి. ఫిల్టర్ చేసిన తర్వాత అందులో జస్ట్ 1 గ్రామ్ ఆర్ 2 or 3 pinches ఆఫ్ దాల్చిన చెక్క పొడి అందులో కలిపేసేసి బాగా కలిపిన తర్వాత కాస్త మనం తాగలిగినటువంటి వేడిగా ఉన్నప్పుడు సిప్ చేస్తూ తాగాలమ్మా. ఏదో ఔషధం అని చెప్పేసి కషాయం అని చెప్పేసి టక్కున ఒకేసారి తాగకుండా. అందుకే నేను టీ అని చెప్పాను. ఇది అలవాటు చేసుకోవాలా, ఒకే రోజు తాగినా వచ్చేస్తుంది? లేదమ్మా అది కూడా చెప్తానమ్మా. సో ఆ పద్ధతిలో రోజు రాత్రి పూట మనం పడుకునే దానికి 1 గంట ముందు వాడుకుంటున్నారమ్మా. ఇది ఎందుకంటే మీరు అడిగినట్టు చాలా మంది డౌట్ వస్తుందమ్మా. ఎందుకంటే నిద్ర మాత్రలకు అలవాటు పడిపోయింటారు కాబట్టి చాలా మంది ఏదో మాత్ర వేసుకుంటేనే నిద్ర వచ్చినట్లు ఇది వచ్చేది ఊహిస్తారమ్మా. అది ఎక్స్పెక్ట్ చేయడం తప్పమ్మా. కాబట్టి మన బాడీ బయలాజికల్ రిథిము అది ఒక సెట్ అయ్యేదానికి, ఆ యొక్క సమస్యను రెక్టిఫై చేసుకునేదానికి కొంచెం వ్యవధి అవసరమా. బాడీ తత్వాన్ని అనుసరించి ఆ యొక్క కండిషన్ బట్టేసి కొంతమందికి వారం రోజులు, 5 రోజులు, ఒక్కొక్కసారి 10 days కూడా పట్టొచ్చమ్మా. అంతవరకు రోజు వాడుకుంటున్నామమ్మా. సో ఈ విధంగా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటేమా, ఈ బ్రెయిన్లో నిద్రను కలగజేసేటువంటి ఒక కెమికల్ ఉంటుందన్నమాట, మెలటోనిన్ అంటారు అన్నమాట. ఈ మెలటోనిన్ అనేటువంటి కెమికల్ను ప్రొడ్యూస్ చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. గ్రాడ్యువల్గా రావాల్సిందే కదమ్మా. అది ఇప్పుడు న్యాచురల్గా ట్రీట్మెంట్స్ మనం వాడుతున్నాం కాబట్టి ఇట్ టేక్ సమ్ టైం. అందులో అరటిపండులో ట్రిప్టోపాన్ ఉందమ్మా, ఒక అమినో యాసిడ్. ఈ ట్రిప్టోపాన్ అనేటువంటి అమినో యాసిడ్ కూడా ఈ మెలటోనిన్ దీన్ని పెంచేందుకు ఉపయోగపడుతుందమ్మా. సో అదేవిధంగా దాల్చిన చెక్కలో కూడా అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. సినమాల్డిహైడ్ ఇలాంటివన్నీ కూడా ఇవి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మెలటోనిన్ అనేటువంటి దాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయి. ఆ పెరిగినటువంటి మెలటోనిన్ అనేటువంటి ఒక పదార్థం సమర్థవంతంగా పనిచేసేందుకు కూడా ఉపయోగపడతాయి. సో రెగ్యులర్గా ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అన్నట్లు మరి క్రమక్రమంగా కొన్నాళ్ళకు బాడీ అలవాటు పడిపోతుంది. కాబట్టి రెగ్యులర్ వాడుకుంటే నిద్ర వచ్చేస్తుందమ్మా. అంతేగాని ఏదో తాగిన రోజే వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం తప్పమ్మా. దానికి సంబంధించిన వైద్యుల పర్యవేక్షణలో కొన్ని మందులు ఉన్నాయి, అవి వాడుకోవచ్చు. ఇది పనికిరాదు. సో కొంచెం అలవాటు చేసుకుంటూ ఉంటే గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. తత్వాన్ని బట్టి కొంతమందికి వారం 10 రోజులు పట్టొచ్చు. బట్ పట్టుదరగా వాడుకోవాలమ్మా. కాకుండా షూర్ అమ్మా, మంచి నిద్ర వల్ల మంచి రెమెడీ అమ్మా. ఎంతో మంది వాడారు, ఆ ఫీడ్బ్యాకే మళ్ళీ మీకు చెప్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.